సో మీ సార్ని ఎప్పుడు అంటే ఎప్పుడు చూసినావు అంటే ఈయన మా భర్త అని ఎప్పుడు తెలుసు నీకు? ఇక మా భర్త అని ఇక పెరిగినాక భర్త అని తెలిసింది. ఏజ్లా 13 సంవత్సరాలకు. 13 సంవత్సరాలకు. ఓకే, అంటే ఎట్లా తెలుసు నీకు? ఇక ఎట్లా తెలుసు అంటే అత్తగారి ఇంటికాడ ఉంటే అన్న అని పిలితే అన్న కాదు బిడ్డ బావ అని పిలవాలని మా అత్త చెప్పు. అది కూడా కాన్సెప్ట్ అదేనా ఇది? కాదు అదే కాన్సెప్టా? లేదు. ఓకే, కాదు లింగమ్మ స్టోరీ మీకు తెలుసా? ఇవన్నీ ఎప్పుడైనా షేర్ చేసుకున్నా? లేదు ఇప్పుడే. లేదా? అంటే నాకే చిన్నప్పుడు ఇలా పెళ్ళి అనేది తెలిసేది అంత తెలియదు నాకు. ఓకే, సో సో అంటే కొడుకు ఎప్పుడు పుట్టిండు మరి? పెద్ద కొడుకు 18 ఏళ్ళకే పుట్టిండు. ఓకే, అంటే అప్పుడు వెనకటికి ఎట్లుండంటే జస్ట్ పేర్లు చెప్పుకొని మేము ఇక ఈమె మా కోడల్ని చేసుకుంటున్నామని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతుండే కదా, తీసుకొని పని చేయించుకుంటుండే, చేపించుకుందరు అంతే. ఓకే, దాని తర్వాత తెలివి వచ్చినాక భార్య భర్తలు అన్నట్టు అప్పుడు తెలుస్తుంది. సో నువ్వు అన్నాను పిలిచినావు కదా, సో మీ సార్ ఎట్లా చూస్తుండే నేను? మంచిగానే చూసుకుంటుండు. అది అన్న అంటున్నావు ఏంది అనకపోతుండే? అన్న అంటుండ అనపోవు ఏమనపోవు కానీ మంచిగానే చూసుకోను. ఇక మీరిద్దరికి రాటుకోవాలి అని అందరు. రాటు అని అంటే రాటు కొడితే నీళ్ళు వచ్చి బాయిలోకి వెళ్ళి మీరిద్దరు గీడుకోనరి. ఇగో నడిపోళ్ళు గీ బాయి కడుకోతారు, ఇక పెద్దోళ్ళు గీ బాయి కడుకోతారు అని అంటే మా పెద్ద బావాళ్ళేమో పల్లె కోదురు, మా నడు బావాళ్ళేమో కర్రగుట్ట కాడ పెరడు ఉంది ఆడుకోదురు. మేమేమో ఇప్పుడు మా ఇంటి కాడ ఇగో ఇలా అమ్మిన భూమి అంతా ఆడొక్క బావి ఉండే అవి ఆడ మేము ఉండు రాటు. మీ భూమి ఇలా కమ్మిరా? అమ్మినాం అంతా ఇండ్లకు అమ్మిండు. ఓకే, అప్పుడు అప్పులు ఎక్కువ అయినాయి అంతా ఇండ్లకు అమ్మేసిండు. ఓకే.